వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ ఆర్కే. చరిత్రలో అంతు చిక్కని సమాధానాలు, అంతు చిక్కని మిస్టరీలు ఎన్నో ఉంటాయి. కాలక్రమంలో ఎన్నో బయటపడుతూ ఉంటాయి. అటువంటి సంఘటనే ఇది. 50 నౌకలు, 20 విమానాలు మాయమయ్యాయి. బర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ చివరికి వీడింది. 300 సంవత్సరాల తర్వాత దొరికిన ఈ సమాధానం కంటే ముందు అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. బర్ముడా ట్రయాంగిల్ కథల్లో ఈ మాయమైన సంఘటనల్లో నౌకలు మరియు విమానాలను మింగే అతీంద్రియ శక్తులు ఉన్నట్లు కథలుగా చెప్పుకునేవారు. గత శతాబ్దంలో 50కి పైగా నౌకలు, 20 విమానాలు అక్కడ కనిపించకుండా పోయాయి. వీటికి కారణం సముద్ర రాక్షసులని, గ్రహాంతర వాసులని, అపహరణల వంటి భ్రమలు ప్రచారంలో ఉండే. కానీ ఇప్పుడు ఒక ఆస్ట్రేలియా శాస్త్రవేత్త ఈ రహస్యాన్ని ఛేదించారు. ఆ తర్వాత నిజంగానే ఇన్ని సంవత్సరాల తర్వాత ఛేదించడం ఒక అద్భుతమనే చెప్పాలి. అది బర్ముడా ట్రయాంగిల్ అట్లాంటిక్ మహాసముద్రం యొక్క పశ్చిమ భాగంలో ఉన్న ఒక రహస్యమైన సముద్ర ప్రాంతం. ఇది బర్ముడా ద్వీపం, ఫ్లోరిడా అంటే అమెరికా, మరియు ప్యూర్టోరికో అనే 3 ప్రదేశాలను కలుపుతూ ఏర్పడిన ఒక త్రిభుజం. చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఇటు నౌకలు అటు విమానాలు రహస్యంగా కనిపించకుండా పోయాయి. ఇది సహజ కారణాల వల్ల, అంటే తీవ్రమైన వాతావరణం, సముద్ర అలలు, అయస్కాంత క్షేత్ర సమస్యలు, వీటి వల్లే విమానాలు, నౌకలు మాయమై ఉండొచ్చని కొందరు నమ్ముతారు. మరికొందరు బర్ముడా ట్రయాంగిల్ అనేది ఒక సైన్స్, వివరించలేని ఒక రహస్యం అని నమ్ముతారు. కానీ వీటన్నిటికీ పటాపంచలు చేశాడు ఈ సైంటిస్ట్. ఈ క్రమంలో అసలు మెదడిని తొలిచేసే ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. విమానాలు, నౌకలు మాయం కావడానికి అసలు కారణం ఏంటి? ఆస్ట్రేలియా శాస్త్రవేత్త కార్ల్ క్రూసెల్ని బర్ముడా ట్రయాంగిల్కు అసలైన వివరణ చాలా తక్కువ రహస్యంగా ఉంటుందని చెప్పారు. ఇటు గణాంకాలు, అటు చెడు వాతావరణం తప్ప మానవ తప్పిదం ఇక్కడ విమానాలు, నౌకలు మాయం కావడానికి ప్రధాన కారణాలని ఆయన తెలిపారు. అంతేకాదు, అంతకుముందు చెప్పినట్లు సముద్ర రాక్షసులు కానీ, గ్రహాంతర వాసులు లేదా అతీంద్రియ శక్తులు కారణం కానే కాదని తెలిచారు. మరి 2017 నుండి క్రూసెల్నీకి ఇదే వాదన వినిపిస్తున్నారు. కేవలం 1% కంటే చాలా తక్కువ స్థాయిలో ఈ బర్ముడా ట్రయాంగిల్లో అదృశ్యమయ్యే సంఘటనలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. కానీ ఆ వాదనని, అతని పరిశోధనను ప్రపంచ దేశాలు అస్సలు వినిపించుకోలేదు. కానీ ఈ శాస్త్రవేత్త సిద్ధాంతానికి అమెరికా నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేటివ్ లండన్ యొక్క లాయిడ్స్ మరియు అమెరికా కోస్ట్ గార్డ్స్ మద్దతిచ్చాయి. మరి బర్ముడా ట్రయాంగిల్లో ఇతర సముద్ర ప్రాంతాల కంటే రహస్యంగా అటు నౌకలు, విమానాలు ఈ మాయమయ్యే సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయనే దానికి ఇప్పటి వరకు ఎటువంటి ఆధారం లేదు. ఇది అమెరికా నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికే తెలియజేసింది. మరి గల్ఫ్ స్ట్రీట్ యొక్క ఆకస్మిక వాతావరణ మార్పులు, నావిగేషన్ క్లిష్టతరం చేసే కరేబియన్ ద్వీపాలు మరియు దిక్సూచిని గందరగోళపరిచే అరుదైన అయస్కాంత వైరుధ్యాలు వంటి కారణాల వల్ల బర్ముడా ట్రయాంగిల్ సమీపంలోకి వెళ్లే విమానాలు, నౌకలు మాయమవుతున్నాయని పరిశోధకులు తెచ్చారు. మరి 1945లో విమానం 19 అదృశ్యమైంది. 5 అమెరికా నౌకాదళ బాంబర్ విమానాలు వంటివి మాయమవడం కూడా చెడు వాతావరణం, నావిగేషనల్ లోపాలు లేదా రెండింటి వల్ల జరిగి ఉండొచ్చు. అయితే కుట్ర సిద్ధాంతాలు, పుస్తకాలు, టీవీ షోలు మరియు సినిమాలలోనే ఇలాంటివి కొనసాగుతాయి. ఎందుకంటే సముద్ర రాక్షసులు మరియు కోల్పోయిన నాగరికతలు గణితం కావచ్చు, వాతావరణ శాస్త్రం కంటే మెరుగైన వినోదాన్ని అందిస్తాయి కనుక ఈ ప్రజలు ఇవే నమ్ముతారు. బర్ముడా ట్రయాంగిల్ రహస్యాలు ఆస్ట్రేలియా ప్రధాన భూభాగం మరియు టాస్మానియా మధ్య ఉన్న నేటి ప్రాంతమైన బాస్ స్ట్రైట్ ట్రయాంగిల్కు వింతగా కనిపించకపోయిన వారి యొక్క సుదీర్ఘ చరిత్ర ఉంది. వీటిలో అత్యంత ప్రసిద్ధమైనది 1978లో 20 ఏళ్ల పైలట్ ఫ్రెడరిక్ వాలంటీచ్ ఇక్కడ మాయమవడం. మరి విక్టోరియాలోని మారబిన్ నుండి కింగ్ ఐలాండ్కు సెస్నా 82L విమానంలో వెళ్తున్న వాలంటీచ్ రేడియో కనెక్షన్ కోల్పోయే ముందు తన పైన ఒక వింత లోహపు వస్తువు తేలుతుందని అతను ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత అదే ఆయన చివరి మాట. ఆయన విమానం ఎప్పటికీ కనుగొనబడలేదు. మళ్ళీ 1973లో MV బ్లెత్ స్టార్ అనే సరుకు రవాణా నౌక హెచ్చరిక కనిపించకుండా పోయింది. కొంతమంది సిబ్బంది భయంకరమైన పరీక్ష నుండి బయటపడ్డారు. నౌక యొక్క ముక్కలు ఆ తర్వాత కనుగొనబడ్డాయి. కానీ అది మాయమవడం చుట్టూ ఉంది రహస్య జలసంధి యొక్క భయంకరమైన పేరును మరింత పెంచింది. మరి బర్ముడా ట్రయాంగిల్లో మాయమైన ఇతర ముఖ్యమైన సంఘటనలు ఈ విధంగా ఉన్నాయి.
1797. ది స్లూప్ ఎలిసా నౌక ఫార్నెక్స్ ద్వీపాలతో సిడ్నీ తీరంలో సరుకుల్ని తరలిస్తున్నప్పుడు ఇది కనిపించకుండా పోయింది. బెర్ముడాలో మాయమైన మొదటి నౌక ఇది. 1838 నుంచి 1840 వరకు వరుసగా మాయమైన నౌకలు మెల్బోర్న్కు అంటే ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన 7 నౌకలన్నీ కనిపించకుండా పోయాయి. ఇందులో 3 నౌకలు విరిగిపోయిన భాగాలు మాత్రం కనుక్కున్నారు. 1858 హెచ్ఎంఎస్ సపోర్ వార్షిప్ 100 మందికి పైగా సిబ్బంది ఉన్న ఒక బ్రిటిష్ యుద్ధ నౌక కనిపించకుండా పోయింది. ఈ నౌక యొక్క భాగాలు కూడా కనిపించలేదు. 1901 ఎస్ఎస్ ఫెడరల్ నౌక బొగ్గును తీసుకెళ్తున్నప్పుడు కనిపించకుండా పోయింది. దాని విరిగిపోయిన భాగాలు 2019లో కనుక్కున్నారు. మళ్ళీ 1906 ఎస్ఎస్ ఫెర్డినాండ్ ఫిషర్ జర్మనీకి చెందిన ఈ సరుకు రవాణా నౌక ఎటువంటి ఆనవాళ్లు లేకుండా కనిపించకపోయింది. మరి అదృశ్యమైన నౌకలు కానీ విమానాలు వాటి వివరాలు కూడా క్రమంగా వెల్లడించారు శాస్త్రవేత్తలు. మరి ప్రకటించిన ప్రకారం 1920 నౌక విమానం మాయం. అమెలియా జే అని చిన్న పడవ సెప్టెంబర్ 10న కనిపించకుండా పోయింది. ఈ పడవను వెతుకుతున్నప్పుడు బార్వంటైన్ సదరన్ క్రాస్ నౌక మరియు ఒక సైనిక విమానం కూడా కనిపించకుండా పోయాయి. సదరన్ క్రాస్ నౌక యొక్క విరిగిపోయిన భాగాలు మాత్రమే లభ్యమయ్యాయి. మరి 1934 మిస్ ఆర్బర్ ఎయిర్లైనర్ ఓకా డి హావిలాండ్ ఎక్స్ప్రెస్ విమానం బెర్ముడా ట్రయాంగిల్ సమీపంలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే కనిపించకుండా పోయింది. చిన్న చిన్న శకలాలు మాత్రం ఒడ్డుకు చేరాయి. ఇది 1935లో అయిన ప్రమాదం. ఫ్లిండర్స్ ద్వీప సమీపంలో మరొక హోలీ మ్యాన్ విమానం ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న 5గురు కనిపించకుండా పోయారు. మరి ఎవరి మృతదేహాలు దొరకలేదు. 1940లో రెండవ ప్రపంచ యుద్ధం విమానాల నష్టాలు, అనేక రాఫ్ బ్రిస్టల్ బ్యూటర్ బాంబర్ యుద్ధ విమానాలు శిక్షణ సమయంలో కనిపించకుండా పోయాయి. అనుభవం లేకుండా మరియు ప్రమాదకరంగా తక్కువ ఎత్తులో ఎగరడం దీనికి కారణం కావచ్చు. మరి 1972 బ్రెండాహీన్ అండ్ మ్యాక్సన్ ప్రైస్ టాస్మానియా నుండి కాన్బెర్రాకు పర్యావరణ సరఫరా విమానంలో వెళ్తున్నప్పుడు ఈ 2 పైలట్లు కనిపించకుండా పోయారు. మొదట దీనికి విధ్వంసం కారణమని అనుమానించబడింది, కానీ అది నిరూపించబడలేదు. 2 మృతదేహాలు అస్సలు కనిపించలేదు. 1975 పడవ చార్ల్స్టన్ సిడ్నీ హార్బర్ పడవ పందానికి వెళ్లే మార్గంలో కనిపించకుండా పోయింది. ఎటువంటి ఆనవాళ్లు లభించలేదు. సరే, ఇవన్నీ గతాలైతే తాజా సంఘటన ప్రకారం ఆగస్టు 7, 2025న 72 ఏళ్ల గ్రెగరీ వాగన్ మరియు 66 ఏళ్ల కిమ్ వార్నర్ టాస్మానియాలోని జార్జ్ టౌన్ నుండి న్యూ సౌత్ వేల్స్లోని హిల్స్టన్కు వెళ్లే ఒక తేలికపాటి విమానంలో బయలుదేరిన తర్వాత వీళ్లు కనిపించకుండా పోయారు. విమానం ఎప్పటికీ గమ్యస్థానం చేరుకోలేదు. పోలీసులు కూడా ఎటువంటి తప్పు జరిగినట్లు ఆధారాలు కనుగొనలేదు. సరే, ఏదేమైనా ఇంతకుముందు చెప్పినట్లు ఒక సముద్ర రాక్షసులు కానీ గ్రహాంతర వాసులు లేదా అతీంద్రియ శక్తులు కారణం కాదని ఆయన తేల్చారు ఈ ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్త. ఏదైనా కానీ ఒక గ్రహాంతర వాసులు అంటారా, అతీంద్రియ శక్తులు అంటారా, ఇవన్నీ భ్రమలే. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏలుతున్నటువంటి రోజుల్లో ఇప్పుడే కాదు, సైన్స్ అండ్ టెక్నాలజీలు కొన్ని వందల సంవత్సరాలు కూడా సైన్స్ని నమ్ముకొని పరిశోధనలు చేశారు. కానీ అతీంద్రియ శక్తులని ఇవన్నీ ఏదో చందమామ కథల్లా బాగుంటాయి, కానీ ఇటువంటి వాటిల్లో కాదు. ఇలాంటివన్నీ ఈ శకలాలు కానీ ఇవన్నీ బయటపడినప్పుడు అవును, దానికి సంబంధించిన కారణాలు ఈ విధంగా బయటపడతాయి అంటూ ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్త అయితే నిరూపించడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్స్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.